నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట నియోజకవర్గంలో 2వ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు గురువారం సూర్యోదయానికి ముందే ప్రారంభించారు. మాట తప్పకుండా పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పెన్షన్లు కాలాన్ని బట్టి పెంచిన ఘనత టీడీపీదేనన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అన్నమాట ప్రకారం లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మండపేట నియోజకవర్గంలో వృద్ధాప్యం 19,378, వితంతువులు 9,400, దివ్యాంగులు 5,491, ఒంటరి మహిళ 1,279, అభయహస్తం 1,288, ఇతరులు 2,447, మొత్తం కలిపి 39,283 మందికి 16,54,90,000 రూపాయలను పెన్షన్లుగా అందించడం జరుగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ పెన్షన్లు అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్, కోన సత్యనారాయణ, ఉంగరాల రాంబాబు, జొన్నపల్లి సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ బి రాము, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే ఆ వేళ ఎన్నికల ముందు కూటమి పార్టీల నాయకులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారో అదేవిధంగా ఈ పెన్షన్ పట్టుకెళ్తూ మరి 3,000 పెన్షన్ని 4,000, అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,000, మొత్తానికి మంచం పట్టిన వాళ్ళకైతే 70% నుండి మంచం పట్టిన వాళ్ళకైతే 15,000. ఈ రకంగా మరి మనం పెన్షన్ పెంచుతాం. మన మండపేట నియోజకవర్గానికి అయితే సంబంధించి 39,283 మంది పెన్షన్దారులకి ఈ రోజున 16,54,90,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తున్నాం. ప్రత్యేకించి సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ, రెవెన్యూ, ఇతర అధికారుల యొక్క సహకారంతో ఒకే రోజున క్రితం నెలలో అయితే 97% మొదటి రోజునే పంపిణీ చేయడం, ఆ మిగిలిన బ్యాలెన్స్ని రెండో రోజు మధ్యాహ్నం కల్లా పంపిణీ చేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరలా అదే బాణీలో ఇవాళ రేపు మధ్యాహ్నం లోపల 100% కూడా ఈ 39,283 మందికి కూడా 16,54,90,000 రూపాయలని 16.5 కోట్ల రూపాయలని పంపిణీ చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. ముఖ్యంగా మరి ఆ రోజున ఎన్నికల ముందు హామీ ఇస్తే వాళ్ళు ఏమి చేయలేదని చెప్పి కూడా ఒక తప్పుడు మాటలో ఆ వేళ అధికార పార్టీ వారు మాట్లాడారు. ఇవాళ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. పెన్షన్ విషయానికి వస్తే మరి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇవ్వాలి, పేదవారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఒక పెద్దవాడు ఆయన అడిగితే వెంటనే పెన్షన్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేస్తే ఆనాటి అన్ని పార్టీలు కూడా ఓహో ముసలివారికి పెన్షన్ ఇస్తారట, భర్త లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తారటని చెప్పి ఆయన్ని ఎటకారం చేశారు. ఆ వేళ ఆయన ఇచ్చింది 35 రూపాయలే. కానీ ఒక కొత్త మరొకడికి ఆ వేల్టీ మార్కెట్ ప్రకారంగా, ఆ వేల్టీ ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా ఆ వేళ 35 రూపాయలు ఇచ్చి తర్వాత మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయలు చేస్తే తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 చేశారు. అంటే 125 రూపాయలు మాత్రం పెంచారు. మరి ఆ 200 నుంచి 1,000 రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన వెంటనే చేసి మళ్ళీ ఎవరు అడగకుండానే మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది కాబట్టి 2,000 రూపాయలు చేశారు. మరి ఆనాడు ఒక్కసారి అవకాశం ఉండని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ప్రతి గ్రామం తిరిగి మరి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఏదో చేసేస్తానని చెప్పని పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పని మరి 5 సంవత్సరాలు పట్టింది 2,000 నుంచి 3,000 చేయడానికి. పైగా వితండవాదం, నేను 2,000 నుంచి 3,000 చేస్తానన్నాను తప్ప ఎప్పుడు చేస్తానని చెప్పేనా, పెంచుకుంటూ పోతామని చెప్పాను తప్ప అని చెప్పేనా, దానికి ఒక్కర భాష్యం మరి పలికిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా కలిపి 1,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చారంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల యొక్క మరి ప్రతిష్ట, మాట పట్టింపు, మాటనే ఎక్కడ బీరుపోకడ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి 83లో మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్ 19,378 మంది, మరి భర్త చనిపోయినటువంటి అక్క చెల్లెమ్మలో 9,400 మంది,
దివ్యాంగులు 5,491 మంది, అలాగే ఒంటరి మహిళలు 1,279 మంది, మరి అభయస్థం 1,288 మంది, ఇంకా మిగిలిన ఇటు మన ఈ కలుగీత కానీ రకరకాలతో కలిపి మొత్తం 39,283 మందికి, అంటే మన ఓటర్స్ అయితే 2,20,000 మన మండపేట నియోజకవర్గంలో ఉంటే అందులో దగ్గర 40,000 మందికి మరింత పెన్షన్ ఇస్తున్నారంటే అది ఆ వేళ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆ యొక్క పథకాన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెంపుదల చేసినందుకు మనస్ఫూర్తిగా మన మండపేట నియోజకవర్గం తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ నరేంద్ర మోడీ గారికి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి దీన్ని కూడా మనం ఎక్కడికక్కడే మరి మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా అన్నారు, అది కూడా ఆర్డర్స్ తొందరలో వస్తాయి. మరి అంతవరకు మాత్రం మరి ప్రతి నెల 1వ తారీఖుని ఏ కారణం చేతన లేకపోతే 2వ తారీఖునే తీసుకోవాల్సిందిగా మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నమస్కారం అండి. మోడీ గారికి నమస్కారం అండి. నా పేరు శీలం వరలక్ష్మి అండి. మా 24వ వార్డు అండి. మన ఎమ్మెల్యే గారికి కూడా ఏపీ జోగేశ్వర గారికి నమస్కారం అండి. గత జగనన్న గారు మాకు 3,000 పింఛన్ ఇచ్చేవాడండి. ఆ పరిమాణం మీద తెలుగుదేశం 15,000 ఇస్తుందండి. అందరికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నామండి. నాకు 15,000 పింఛన్ ఇచ్చారండి. చాలా ఆనందపడుతున్నామండి. నేను హ్యాండిక్యాప్డ్ అండి. మాకు 24వ వార్డులో 3,000 పింఛన్ వచ్చేదండి గతంలో నాకు. ఇప్పుడు 15,000 వెంకటలక్ష్మి గారి ద్వారా 24వ వార్డులో ఉంటుందండి. వెంకటలక్ష్మి గారిలో మా వార్డు అండి. మా వార్డులో ఇన్ఛార్జ్ కింద చాలా బాగా చేస్తున్నారండి. అందరికి కూడా హ్యాండిక్యాప్ ఉంటే ఇప్పుడు 3 తెచ్చుకున్న అందరికి కూడా బాగా చేస్తున్నారండి. ఆవిడ పరిపాలన కూడా బాగానే ఉందండి. ఒకవేళ కరెంట్ పోయినా ఏం పోయినా ఫోన్ చేస్తే వెంటనే అందుకుంటుందండి. ఏంటన్నా సరే మాకు డోకరా విషయంలో కానీ ఏ విషయంలో కానీ వెంకటలక్ష్మి గారే చేస్తారండి మాకు. 24వ వార్డు ఉన్నది. ఇప్పటి వరకు మాకు 3,000 పెన్షన్ అందేదండి. ఇప్పటి నుంచి మాకు 15,000 చంద్రబాబు నాయుడుకి చేశారు. చాలా సంతోషంగా ఉందండి. చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మన ఎమ్మెల్యే గారు జోగేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు సాయం చేసిన చాలా సంతోషంగా ఉంది.